Good morning everyone. I am Prasanna. For 3rd BSc Physics Cluster students, C2 paper title is Wind, Hydro and Ocean Thermal Energies. In Unit 5, today's my topics are Ocean Thermal Introduction, Technology Process, Ocean Thermal Energy Conversion Systems, Electricity Generation Methods from OTEC, OTEC Advantages and Disadvantages and Applications. ఓషన్ థర్మల్ ఎనర్జీ కన్వర్షన్ ఓటీఈసీ అంటాము. సన్ నుంచి వచ్చే ఎనర్జీ అంటే సన్ రేడియేషన్ వలన ఎర్త్ సర్ఫేస్ మీద ఉండే ఈ ఓషన్స్, సీ ఇవన్నీ కూడా హీట్ అవ్వడం జరుగుతుంది. ఈ సన్ హీట్ ఎనర్జీ ద్వారా ఓషన్ వాటర్ సర్ఫేస్ అనేది డీప్ ఓషన్ వాటర్ కన్నా ఎక్కువగా హీట్ ఎక్కుతుంది. అంటే ఓషన్ యొక్క అప్పర్ సర్ఫేస్ అనేది ఓషన్ లోపల డీప్గా వెళ్ళే కొద్దీ దాని యొక్క టెంపరేచర్ అనేది తక్కువగా ఉంటుంది. అంటే ఓషన్ యొక్క అప్పర్ సర్ఫేస్తో కంపేర్ చేస్తే ఓషన్కి లోపలికి వెళ్ళే కొద్దీ కూడా వాటర్ యొక్క టెంపరేచర్ తగ్గుతూ ఉంటుంది. సో ఈ టెంపరేచర్ డిఫరెన్స్ని బేస్ చేసుకొని అక్కడ మిషనరీ ద్వారా ఈ ఓషన్ థర్మల్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేసే ప్రాసెస్నే ఓషన్ థర్మల్ ఎనర్జీ కన్వర్షన్ అంటాము. సో it is a process or technology for producing energy by harnessing the temperature differences between ocean surface waters and deep ocean waters. Energy from the sun heats the surface water of the ocean. Working principle: OTEC uses the ocean's warm surface water with a temperature of around 25 degrees centigrade to vaporize a working fluid which has a low boiling point such as ammonia, propane, etc. The vapor expands and spins a turbine coupled to a generator to produce electricity. ఓషన్ అప్పర్ సర్ఫేస్ మీద ఉండే వాటర్ యొక్క టెంపరేచరు నియర్గా 25 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు ఉంటుంది. ఈ ఓషన్ సర్ఫేస్ మీద ఉండే ఈ టెంపరేచర్ని బేస్ చేసుకొని మనం ప్లేస్ చేసిన ఈ ప్లాంట్స్ ఆర్ సిస్టమ్స్ ద్వారా ఆ సిస్టమ్స్లోని వర్కింగ్ ఫ్లూయిడ్స్ని పెట్టడం జరుగుతుంది. ఆ వర్కింగ్ ఫ్లూయిడ్స్ ఈ టెంపరేచర్ ద్వారా అవి వేపర్స్గా కన్వర్ట్ అవుతాయి. సో ఈ కన్వర్ట్ అయిన ఈ వేపర్స్ అనేవి టర్బైన్ కొలైడ్ చేయడం, టర్బైన్కి అటాచ్ అయిన జనరేటర్ రన్ అవ్వడం, ఈ విధంగా ఎలక్ట్రిసిటీ అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. ఓషన్లోని ఉన్న ఈ టెంపరేచర్ డిఫరెన్స్ని బేస్ చేసుకొని ఈ ఓషన్ థర్మల్ ఎనర్జీ కన్వర్షన్ సిస్టమ్స్ అనేవి ఓషన్లో ఉన్న ఈ థర్మల్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీగా ప్రొడ్యూస్ చేస్తున్నాయి. ద వేపర్ ఈజ్ దెన్ కూల్డ్ బై సీ వాటర్ that has been pumped from the deep ocean layer where the temperature is about 5 degrees centigrade. ఓషన్ సర్ఫేస్కి అప్పర్ సర్ఫేస్ మీద ఉండే వాటర్ యొక్క టెంపరేచర్ అనేది 25 to 35 డిగ్రీస్ టెంపరేచర్ వరకు ఉంటుందని చెప్పుకున్నాము. ఈ ఓషన్ సర్ఫేస్ నుంచి లోపలికి వెళ్ళే కొద్దీ దాని యొక్క టెంపరేచర్ అనేది డిక్రీజ్ అవుతుంది. అట్ 5 డిగ్రీస్ టెంపరేచర్ దగ్గర నుంచి మనం వాటర్ యొక్క పంపింగ్ అనేది ఈ కండెన్సర్కి సప్లై చేస్తాము. టర్బైన్ నుంచి వస్తున్న ఈ స్టీమ్ వేపర్స్ అనేవి ఈ కండెన్సర్లో ఉన్న 5 డిగ్రీస్ లో టెంపరేచర్ కోల్డ్ వాటర్ వలన లిక్విఫై అయ్యి అగైన్ ఎవాపరేటర్లోకి వర్కింగ్ ఫ్లూయిడ్ అనేది ఎంటర్ అవ్వడం, ఈ ప్రాసెస్ రిపీటెడ్గా జరుగుతుంది. ద ఎఫిషియన్సీ ఆఫ్ ద సైకిల్ ఈజ్ స్ట్రాంగ్లీ డిటర్మైన్డ్ బై ద టెంపరేచర్ డిఫరెన్షియల్. ఎఫిషియన్సీ ఆఫ్ ద సైకిల్ అనేది టెంపరేచర్ డిఫరెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సపోజ్ ద బిగ్గర్ ద టెంపరేచర్ డిఫరెన్స్ ద హయ్యర్ ద ఎఫిషియన్సీ. ఈ టెంపరేచర్ డిఫరెన్స్ కనుక ఎక్కువగా ఉంటే ఎఫిషియన్సీ కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ ఓషన్ థర్మల్ ఎనర్జీ కన్వర్షన్ సిస్టమ్స్ యొక్క ప్రిన్సిపల్ అనేది కార్నాట్స్ ఇంజన్కి సిమిలర్గా ఉంటుంది. కార్నాట్స్ ఇంజన్ కూడా 2 డిఫరెంట్ టెంపరేచర్స్ని బేస్ చేసుకొని వర్క్ అవ్వడం జరుగుతుంది. హై టెంపరేచర్ని సోర్స్ అని, లో టెంపరేచర్ని సింక్తో మనం ఇండికేట్ చేస్తాము. ఈ హై టెంపరేచర్కి లో టెంపరేచర్కి ఉన్న ఈ టెంపరేచర్ డిఫరెన్స్ వలన ఈ ఇంజిన్ అనేది రన్ అవుతుంది. సో మనకి కార్నాట్స్ ఎఫిషియన్సీ యొక్క ఫార్ములా ఈటా ఈక్వల్ టు 1 - TC/TH. TC ఈజ్ లో టెంపరేచర్ అండ్ TH ఈజ్ హై టెంపరేచర్. ఈ టెంపరేచర్ని
కెల్విన్లో మనం ఇండికేట్ చేస్తాము. యాక్చువల్ ఎఫిషియన్సీ ఆఫ్ హీట్ ఇంజన్ని ఈటా యాక్చువల్ ఈక్వల్ టు వర్క్ డన్ పర్ హీట్ సప్లైడ్, అంటే ఎంత వర్క్ జరిగింది, యాక్చువల్గా ఎంత హీట్ అనేది సప్లై అయింది. W/Q యొక్క రేషియోనే మనం ఈటాతో ఇండికేట్ చేస్తున్నాము. సో దట్ ఈక్వల్ టు W/Q. క్యూకి ఫార్ములా MCP ఇంటూ టెంపరేచర్ డిఫరెన్స్, అంటే హై టెంపరేచర్ మైనస్ లో టెంపరేచర్, TH మైనస్ TC. CP అంటే స్పెసిఫిక్ హీట్ అట్ కాన్స్టెంట్ ప్రెషర్ జౌల్ పర్ kg ఇంటూ కెల్విన్. TH TC ఆర్ టెంపరేచర్స్ ఇన్ కెల్విన్ అండ్ M ఈజ్ మాస్. సో M ఈక్వల్ టు డెన్సిటీ ఇంటూ వాల్యూమ్, రో ఇంటూ V. వాల్యూమ్ని మీటర్స్ క్యూబ్ పర్ సెకండ్తో రాస్తున్నాము. మ్యాక్సిమం ఎఫిషియన్సీ ఆఫ్ OTEC ప్లాంట్ ఈజ్ 1 - TC/TH. ఇక్కడ TCని కోల్డ్ రిజర్వాయర్తో ఇండికేట్ చేస్తున్నాము. TH ఈజ్ హాట్ రిజర్వాయర్, హై టెంపరేచర్ వాల్యూను THతో ఇండికేట్ చేస్తున్నాము. కెల్విన్ 1 కెల్విన్ ఈక్వల్ టు 1 డిగ్రీ సెంటీగ్రేడ్ ప్లస్ 273.15. సో ఈటా ఈక్వల్ టు, సపోజ్ ఇక్కడ హై టెంపరేచర్ అనేది 30 డిగ్రీస్ కనుక తీసుకుంటే లో టెంపరేచర్ వాల్యూ అనేది 5 డిగ్రీస్ కనుక కన్సిడర్ చేస్తే 1 - 5 + 273 డివైడెడ్ బై 30 + 273. సో దట్ ఈక్వల్ టు 0.08 ఆర్ 8% వస్తుంది ఎఫిషియన్సీ ఆఫ్ ద OTEC సిస్టమ్. థియరిటికల్గా ఇంత వాల్యూ వచ్చింది, బట్ ఇవే వాల్యూస్తోని ప్రాక్టికల్గా కనుక చేస్తే నియర్లీ 2% మాత్రమే దాని యొక్క ఎఫిషియన్సీ అనేది వస్తుంది. Ocean thermal energy conversion produces energy from temperature differences in ocean waters. Ocean thermal energy conversion is a process or technology for producing energy by harshening the temperature differences between ocean surface waters and deep ocean waters. ఓషన్ సర్ఫేస్ వాటర్కి డీప్ ఓషన్ వాటర్స్కి, అంటే ఓషన్ లోపలే అప్పర్ సర్ఫేస్ మీద లోవర్ సర్ఫేస్ మీద టెంపరేచర్స్ డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి ఈ డిఫరెంట్ టెంపరేచర్స్ వలన వాటిని ఉపయోగించుకొని ఎనర్జీని ప్రొడ్యూస్ చేసే సిస్టమ్స్నే ఓషన్ థర్మల్ ఎనర్జీ కన్వర్షన్ సిస్టమ్స్ అంటున్నాము. ఎనర్జీ ఫ్రమ్ ద సన్ హీట్స్ ద సర్ఫేస్ వాటర్ ఆఫ్ ద ఓషన్. సన్ నుంచి వచ్చే హీట్ ఎనర్జీ వలన ఓషన్ సర్ఫేస్ మీద ఉండే వాటర్ అనేది హీట్ అవ్వడం జరుగుతుంది. ఇన్ ట్రాపికల్ రీజియన్స్ సర్ఫేస్ వాటర్ కెన్ బి మచ్ వార్మర్ దెన్ డీప్ వాటర్. ఈక్వేటర్కి నియర్గా ఉన్న రీజియన్స్లోని అక్కడ ఓషన్స్ యొక్క అప్పర్ సర్ఫేస్ దగ్గర ఉండే వాటర్ యొక్క టెంపరేచర్ అనేది డీప్ వాటర్ దగ్గర ఉండే టెంపరేచర్ కన్నా ఎక్కువగా ఉంటుంది. OTEC సిస్టమ్స్ ఆర్ మెయిన్లీ 2 types: ఓపెన్ సైకిల్ OTEC సిస్టమ్ and closed cycle OTEC system. Open cycle OTEC system. In an open cycle OTEC system, the seawater itself is used to provide the thermodynamic fluid. Open cycle OTEC system లోని seawater థర్మోడైనమిక్ ఫ్లూయిడ్గా యాక్ట్ చేస్తుంది. అంటే ఓపెన్ సైకిల్ OTEC సిస్టమ్ యొక్క డిజైన్ ఈ విధంగా ఉంటుంది. ఈ OTEC సిస్టంలోని ఎటువంటి థర్మోడైనమిక్ ఫ్లూయిడ్స్ని యూజ్ చేయం. థర్మోడైనమిక్ ఫ్లూయిడ్స్ అంటే లో బాయిలింగ్ పాయింట్ దగ్గర వర్క్ చేసే ఫ్లూయిడ్స్ని థర్మోడైనమిక్ ఫ్లూయిడ్స్ అంటాము. అక్కడ లిక్విడ్స్ అనేవి వేపర్స్గా చేంజ్ అవ్వడం జరుగుతుంది. అటువంటి ఫ్లూయిడ్స్ ఏమి ఇక్కడ యూజ్ చేయము. తీసుకున్న సీ వాటరే దానంతటా అదే థర్మోడైనమిక్ ఫ్లూయిడ్గా యాక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ఓపెన్ సైకిల్ OTEC సిస్టమ్స్లోని వామ్ సర్ఫేస్ సీ వాటర్ యొక్క టెంపరేచర్ అనేది 25 degrees నుంచి 35 degrees సెంటీగ్రేడ్ వరకు ఉంటుంది. అంటే సీ లెవెల్కి అప్పర్ సర్ఫేస్ దగ్గర నుంచి వాటర్ అనేది ఎవాపరేటర్లోకి పంపింగ్ చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే ఈ టెంపరేచర్ వలన ఈ ఎవాపరేటర్ అనేది లిక్విడ్ని వాటర్ వేపర్స్గా చేంజ్ అవ్వడం, ఈ వాటర్ వేపర్స్ అనేవి దీనికి అటాచ్ అయిన టర్బైన్ వైపుగా ఫ్లో అవుతాయి. ఈ వేపర్స్ వలన టర్బైన్ రొటేట్ అవుతుంది. టర్బైన్కి అటాచ్ అయిన జనరేటర్ రొటేట్ అవ్వడం, దాని నుంచి ఎలక్ట్రిసిటీ అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. అంటే వాటర్ వేపర్స్ టర్బైన్ని కొలైడ్ చేసి వాటి యొక్క వే అనేది కండెన్సర్ వైపుగా మూవ్ అవుతాయి. ఈ 3 to 7 degrees సెంటీగ్రేడ్ టెంపరేచర్ మెయింటైన్ అయిన ప్లేస్ నుంచి వాటర్ అనేది ఈ కండెన్సర్కి సప్లై చేయడం జరుగుతుంది.
ఈ కండెన్సర్కి ఇక్కడ వచ్చిన ఈ వాటర్ వేపర్స్ అనేవి ఇక్కడున్న కోల్డ్ వాటర్ ద్వారా లిక్విఫై అయ్యి అక్కడ ఫ్రెష్ వాటర్ అనేది అవుట్లెట్ ద్వారా కలెక్ట్ చేస్తారు. ఓపెన్ సైకిల్ ఓటీఈసీ సిస్టంలోని ఈ విధంగా ఎలక్ట్రిసిటీ అనేది ప్రొడ్యూస్ అవ్వడం జరుగుతుంది. వామ్ సీ వాటర్ అనేది expanded rapidly in a particularly evacuated chamber where some of it flashes to steam. ఈ వామ్ సీ వాటర్ అనేది ఎవాపరేటర్ ద్వారా ఎక్స్పాండ్ అయ్యి అది స్టీమ్గా కన్వర్ట్ అవుతుంది. ఈ స్టీమ్ అనేది టర్బైన్ని కొలైడ్ చేసి టర్బైన్ రన్ అవడం వలన ఆ టర్బైన్ ద్వారా కండెన్సర్లోకి పాస్ అయ్యి ఈ కండెన్సర్లోని కోల్డ్ సీ వాటర్ ద్వారా అవి లిక్విఫై అవ్వడం జరుగుతుంది. The vapor produced by flashing warm sea water is at a relatively low pressure, so it requires a very large turbine to operate effectively. ఈ వామ్ సీ వాటర్ వలన ఇక్కడ ప్రెషర్ అనేది తక్కువగా ఉంటుంది. సో ఈ ఓపెన్ సైకిల్ సిస్టమ్ అనేది ఎఫెక్టివ్గా ఆపరేట్ చేయాలి అంటే అక్కడ యూజ్ చేసే టర్బైన్స్ అనేవి వెరీ లార్జ్ టర్బైన్స్ని యూజ్ చేయాలి. ప్రాక్టికల్ లిమిటేషన్స్ మీన్ దట్ ద లార్జెస్ట్ ఓపెన్ సైకిల్ టర్బైన్ దట్ కెన్ బి బిల్ట్ టుడే ఈజ్ అరౌండ్ 2.5 megawatts, మచ్ స్మాలర్ దెన్ ఫర్ ఏ క్లోజ్డ్ సైకిల్ సిస్టమ్. లార్జెస్ట్ ఓపెన్ సైకిల్ టర్బైన్స్ని యూజ్ చేయడం వలన 2.5 megawatts ఆఫ్ ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేయొచ్చు. కానీ ఓపెన్ సైకిల్ సిస్టమ్స్ ప్రొడ్యూస్ చేసే ఎలక్ట్రిసిటీ అనేది క్లోజ్డ్ సైకిల్ సిస్టమ్స్ కన్నా తక్కువగా ఉంటుంది. వన్ ఆఫ్ ద మేజర్ అడ్వాంటేజెస్ ఆఫ్ ద ఓపెన్ సైకిల్ సిస్టమ్ ఈజ్ దట్ ద వాటర్ కండెన్స్డ్ ఫ్రమ్ ద టర్బైన్ ఎగ్జాస్ట్ ఈజ్ ఫ్రెష్, నాట్ సాల్ట్ వాటర్, అండ్ సో ద ప్లాంట్ కెన్ ఆల్సో సర్వ్ యాజ్ ఎ సోర్స్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ యాజ్ వెల్ యాజ్ ఎలక్ట్రిసిటీ. ఈ ఓపెన్ సైకిల్ సిస్టమ్స్ యొక్క మెయిన్ అడ్వాంటేజెస్ ఏంటంటే టర్బైన్ నుంచి వస్తున్న ఈ స్టీమ్ అనేది కండెన్స్ అయ్యి వాటర్గా లిక్విఫై అవుతుంది. ఈ లిక్విఫికేషన్ ద్వారా ఫ్రెష్ వాటర్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది, అంటే సాల్ట్ వాటర్ కాదు. ఈ ఫ్రెష్ వాటర్ అనేది డ్రింకింగ్ వాటర్గా యూజ్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం ఎలక్ట్రిసిటీ కూడా ప్రొడ్యూస్ అవ్వడం జరుగుతుంది. ఈ ఓపెన్ సైకిల్ ఓటీఈసీ సిస్టమ్ అనేది కంప్లీట్గా ఇక్కడ ఎవాపరేటర్కి కండెన్సర్కి సప్లై చేసే వాటర్ యొక్క సప్లై అనేది ఈ విధంగా ఓపెనింగ్గా ఉంటుంది. ఈ సిస్టమ్ యొక్క అరేంజ్మెంట్ కూడా వాషన్కి అప్పర్ సర్ఫేస్ మీద అరేంజ్ అయ్యేలా ప్లేస్ చేస్తారు. ఓన్లీ ఈ పైప్ లైన్స్ మాత్రం ఎవాపరేటర్కి కనెక్ట్ చేసే పైప్ లైన్ మాత్రం వాటర్ యొక్క సర్ఫేస్ మీద ప్లేస్ చేస్తారు. కండెన్సర్కి కనెక్ట్ చేసే పైప్ లైన్ అనేది వాషన్ సర్ఫేస్కి లోపలికి, అది కూడా 3 to 7 degrees లో టెంపరేచర్ మెయింటైన్ అయ్యే ఏరియా నుంచి ఈ వాటర్ యొక్క పంపింగ్ అనేది కండెన్సర్కి జరుగుతుంది. ఎంటైర్ ఈ టర్బైను ఈ మొత్తం ఎక్విప్మెంట్ అంతా కూడా వాటర్కి అప్పర్ సర్ఫేస్ మీద ఉంటాయి. సిస్టమ్ యొక్క అరేంజ్మెంట్ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ వామ్ సర్ఫేస్ సీ వాటర్ దగ్గర నుంచి పైప్ లైన్ అనేది ఎవాపరేటర్ కనెక్ట్ అయి ఉంటుంది. అలాగే కోల్డ్ సీ వాటర్ యొక్క పైప్ లైన్ అనేది కండెన్సర్కి కనెక్ట్ అయి ఉంటుంది. వామ్ సర్ఫేస్ సీ వాటర్ యొక్క టెంపరేచరు 25 నుంచి 35 degrees సెంటిగ్రేడ్ వరకు ఉంటుంది. ఈ కోల్డ్ సీ వాటర్ దగ్గర ఉండే టెంపరేచర్ అనేది 3 to 7 degrees సెంటిగ్రేడ్ వరకు ఉంటుంది. వీటి యొక్క డిఫరెన్స్ అనేది నియర్గా 77 degrees ఫారెన్హీట్ వరకు ఉండాలి మినిమం. ఈ వామ్ సర్ఫేస్ సీ వాటర్ నుంచి వాటర్ అనేది ఎవాపరేటర్కి పంపింగ్ చేయడం జరుగుతుంది. ఈ ఎవాపరేటర్ లోపల వర్కింగ్ ఫ్లూయిడ్ అనేది కన్సిస్ట్ అయి ఉంటుంది. ఈ వర్కింగ్ ఫ్లూయిడ్ ఇక్కడ సీ వాటర్ యొక్క టెంపరేచర్ని బట్టి ఎవాపరేట్ అయ్యి ఈ ఛాంబర్లోని అది స్టీమ్గా కన్వర్ట్ అవుతుంది. ఈ స్టీమ్ అనేది ఈ డైరెక్షన్లో ఫ్లో అవుతూ టర్బైన్ని కొలైడ్ చేయడం జరుగుతుంది. ఈ టర్బైన్ రొటేట్ అవ్వడం వలన దానికి అటాచ్ అయిన జనరేటర్ రొటేట్ అయ్యి ఇక్కడ ఎలక్ట్రిసిటీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో ఈ స్టీమ్ అనేది టర్బైన్ని కొలైడ్ చేసే ప్రాసెస్లోని కొలైడ్ చేయగా ఆ స్టీమ్ అనేది కండెన్సర్లోకి ఫ్లో అవుతుంది. ఈ కండెన్సర్లోని
ఈ కోల్డ్ సీ వాటర్ అనేది స్టోర్ అయి ఉంటుంది కాబట్టి ఇక్కడ ఈ వేపర్స్ అనేవి ఈ కండెన్సర్లోకి పాస్ అవ్వగానే ఈ కండెన్సర్లోని వేపర్స్ అనేవి లిక్విఫై అయ్యి అగైన్ ఈ వర్కింగ్ ఫ్లూయిడ్ అనేది మళ్ళీ ఈ పైప్ లైన్ ద్వారా ఎవాపరేటర్లోకి ప్లేస్ అవుతూ ఉంటుంది. ఈ ప్రాసెస్ సైక్లిక్గా జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా క్లోజ్డ్ సైకిల్ ఓటీఈసీ సిస్టమ్ నుంచి ఎలక్ట్రిసిటీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. Closed cycle OTEC. A closed cycle OTEC plant employs a thermodynamic fluid such as ammonia or a refrigerant like freon. ఈ క్లోజ్డ్ సైకిల్ ఓటీఈసీ ప్లాంట్లోని థర్మోడైనమిక్ ఫ్లూయిడ్స్గా అమోనియా ఆర్ ఏ రిఫ్రిజిరెంట్ లైక్ ఫ్రియాన్ గ్యాసెస్ని యూజ్ చేస్తారు. ఇవి లో బాయిలింగ్ పాయింట్ కన్సిడర్స్ అయి ఉంటాయి కాబట్టి అంటే ఇవి మెయిన్గా ఎయిర్ కండిషనింగ్కి యూజ్ చేస్తారు, అంటే కూల్ ఎయిర్ని ప్రొడ్యూస్ చేస్తాయి. This is contained in a completely closed system including the plant turbine. Hot surface seawater is used to evaporate the fluid and the vapor is then exploited to drive the turbine. హాట్ సర్ఫేస్ సీ వాటర్ అనేది తీసుకున్న ఈ ఫ్లూయిడ్స్ వలన ఎవాపరేట్ అయ్యి అవి టర్బైన్ని డ్రైవ్ చేయడం అంటే కొలైడ్ చేయడం వలన టర్బైన్ రన్ అవుతుంది. ఆ వేపర్స్ అనేవి కండెన్సర్లోకి పాస్ అయ్యి ఆ కండెన్సర్లోనున్న కోల్డ్ వాటర్తోని కంబైండ్ అవడం వలన అవి లిక్విఫై అవ్వడం జరుగుతుంది. ఎవాపరేటర్ ఛాంబర్లోకి ఎంటర్ అవుతాయి, అంటే అగైన్ రీహీటెడ్ అవుతూ ఉంటాయి. ద వేపర్ ఫ్రమ్ ద టర్బైన్ ఎగ్జాస్ట్ ఈజ్ కండెన్స్డ్ యూజింగ్ ద కోల్డ్ డీప్ ఓషన్ వాటర్ అండ్ రిటర్న్డ్ టు ద బిగినింగ్ ఆఫ్ ద సైకిల్ వేర్ ఇట్ కెన్ బి రీహీటెడ్. ఇండీడ్ క్లోజ్డ్ సైకిల్ OTEC is unlikely to be commercially viable in sizes of less than 40 megawatts. కమర్షియల్ పర్పస్కి యూజ్ చేయడానికి ఈ క్లోజ్డ్ సైకిల్ ఓటీఈసీ సిస్టమ్స్ ప్రొడ్యూస్ చేసే ఎలక్ట్రిసిటీ అనేది 40 మెగావాట్స్ కన్నా తక్కువగా ఉంటుంది. దిస్ టెంపరేచర్ డిఫరెన్స్ కెన్ బి యూజ్డ్ టు ప్రొడ్యూస్ ఎలక్ట్రిసిటీ అండ్ టు డిసాలినేట్ ఓషన్ వాటర్. ఈ టెంపరేచర్ డిఫరెన్స్ వలన ఓషన్ వాటర్ డిసాలినేట్ అవుతుంది, అంటే సాల్ట్ వాటర్ మినరల్స్ ప్యూరిఫై అయ్యి ఫ్రెష్ వాటర్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అలాగే ఎలక్ట్రిసిటీని కూడా ప్రొడ్యూస్ చేయొచ్చు. ఓషన్ థర్మల్ ఎనర్జీ కన్వర్షన్ సిస్టమ్స్ యూజ్ ఏ టెంపరేచర్ డిఫరెన్స్ ఆఫ్ అట్లీస్ట్ 77 degrees ఫారెన్హీట్ టు పవర్ ఏ టర్బైన్ టు ప్రొడ్యూస్ ఎలక్ట్రిసిటీ. ఈ ఓషన్ థర్మల్ ఎనర్జీ కన్వర్షన్ సిస్టమ్స్ యొక్క టెంపరేచర్ డిఫరెన్స్ అనేది మినిమం 77 degrees ఫారెన్హీట్ ఉండేలాగా మెయింటైన్ చేయాలి. అటువంటి కండిషన్లోనే అవి టర్బైన్స్ ద్వారా ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేయగలవు. వార్మ్ సర్ఫేస్ వాటర్ ఈస్ పంప్డ్ త్రూ ఎన్ ఎవాపరేటర్ కంటైనింగ్ ఏ వర్కింగ్ ఫ్లూయిడ్. ద వేపరైజ్డ్ ఫ్లూయిడ్ డ్రైవ్స్ ఏ టర్బైన్ అండ్ జనరేటర్. ఈ వార్మ్ సర్ఫేస్ వాటర్ అనేది ఎవాపరేటర్లోకి పంప్ చేయడం వలన అక్కడ ఉండే వర్కింగ్ ఫ్లూయిడ్ ద్వారా వేపర్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి. వర్కింగ్ ఫ్లూయిడ్ యొక్క వేపర్స్ అనేవి టర్బైన్ని అలాగే జనరేటర్ని రన్ చేయడం. ద వేపరైజ్డ్ ఫ్లూయిడ్ ఈజ్ టర్న్డ్ బ్యాక్ టు ఏ లిక్విడ్ ఇన్ ఏ కండెన్సర్. ఈ వేపరైజ్డ్ ఫ్లూయిడ్ అనేది కండెన్సర్లోకి పాస్ అయ్యి అగైన్ మళ్ళీ లిక్విఫై అవుతున్నాయి. కూల్డ్ విత్ కోల్డ్ ఓషన్ వాటర్ పంప్డ్ ఫ్రమ్ డీపర్ ఇన్ ద ఓషన్. ఓషన్ నుంచి వచ్చే ఈ కోల్డ్ వాటర్ వలన కండెన్సర్లోని ఈ లిక్విఫై అయిన వేపర్ ఫ్లూయిడ్ అనేది అగైన్ ఎవాపరేటర్లోకి పంపింగ్ చేయడం జరుగుతుంది. ఓటీఈసీ సిస్టమ్స్ యూజింగ్ సీ వాటర్ యాజ్ ద వర్కింగ్ ఫ్లూయిడ్ కెన్ యూజ్ ద కండెన్స్డ్ వాటర్ టు ప్రొడ్యూస్ డిసాలినేటెడ్ వాటర్. ఈ ఓటీఈసీ సిస్టమ్స్లోని వర్కింగ్ ఫ్లూయిడ్స్ని యూజ్ చేసి క్లోజ్డ్ సైకిల్ సిస్టమ్స్ వర్క్ చేస్తున్నాయి. అలాగే సీ వాటర్నే వర్కింగ్ ఫ్లూయిడ్గా బేస్ చేసుకొని ఓపెన్ సైకిల్ సిస్టమ్స్ వర్క్ చేస్తున్నాయి. ఈ 2 type ఆఫ్ సిస్టమ్స్ నుంచి ఎలక్ట్రిసిటీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది, అలాగే వాటర్ డిసాలినేషన్ అనేది జరుగుతుంది, అంటే వాటర్ ప్యూరిఫికేషన్ అనేది జరుగుతుంది. క్లోజ్డ్ సైకిల్ ఓటీఈసీ సిస్టమ్, ఈ సిస్టమ్ మొత్తం కూడా వాటర్కి లోపలే టర్బైన్తో సహా మొత్తం ఎక్విప్మెంట్ అంతా కూడా ఓషన్ సర్ఫేస్ లోపల ప్లేస్ అయి ఉంటుంది.
Advantages: power developed is continuous and it is independent of weather. There is a small variation in power output from season to season. ఓటీఈసీ ప్లాంట్స్ ద్వారా ప్రొడ్యూస్ అయ్యే పవర్ అనేది కంటిన్యూగా ప్రొడ్యూస్ అవుతుంది, వెదర్తో డిపెండ్ అయి ఉండదు. అలాగే సీజన్ నుంచి సీజన్కి చేంజ్ అయ్యే కొద్దీ ఈ ప్లాంట్స్ నుంచి ప్రొడ్యూస్ అయ్యే పవర్ అనేది ఎప్పుడు సిమిలర్గా ఉంటుంది. వేరియేషన్స్ కూడా వెరీ స్మాల్ వేరియేషన్స్ ఉంటాయి పవర్ ప్రొడ్యూస్ అయ్యే వాల్యూస్లోని. ద సిస్టమ్ uses conventional power plants needing only small changes in design. It can produce simultaneously the desalinated water and nutrients for agriculture. ఈ కన్వెన్షనల్ పవర్ ప్లాంట్స్ని యూజ్ చేసి ఈ ఓటీఈసీ ప్లాంట్స్లోని ఉండే డిజైన్లోని స్మాల్ చేంజెస్ మాత్రమే జరుగుతూ ఉంటాయి. ఈ ఓటీఈసీ పవర్ ప్లాంట్స్ ద్వారా ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది, అలాగే వాటర్ యొక్క డిసాలినేషన్ జరుగుతుంది. ఓషన్ వాటర్ నుంచి సాల్ట్ వాటర్, మినరల్స్ సపరేట్ చేయడం జరుగుతుంది. ఈ వాటర్ని అగ్రికల్చర్కి కూడా యూజ్ చేస్తారు. డిసడ్వాంటేజెస్: క్యాపిటల్ కాస్ట్ ఈజ్ వెరీ హై, ఎఫిషియన్సీ ఆఫ్ ఎనర్జీ కన్వర్షన్ ఈజ్ వెరీ లో. ఈ ఓటీఈసీ ప్లాంట్స్ కన్స్ట్రక్షన్కి అయ్యే కాస్ట్ కూడా వెరీ హైగా ఉంటుంది. అలాగే ఈ ఎనర్జీ కన్వర్షన్ సిస్టమ్స్ యొక్క ఎఫిషియన్సీ తక్కువగా ఉంటుంది, ఎందుకంటే లో టెంపరేచర్ డిఫరెన్స్ దగ్గర ఇవి రన్ అవుతూ ఉంటాయి కాబట్టి వీటి వలన ఎఫిషియన్సీ కూడా తక్కువగా ఉంటుంది. నీడ్స్ వెరీ లార్జ్ సైజ్ టర్బైన్స్ డ్యూ టు యూజ్ ఆఫ్ లో ప్రెషర్ ఆఫ్ స్టీమ్ హ్యావింగ్ హై స్పెసిఫిక్ వాల్యూమ్ ఇన్ కేస్ ఆఫ్ ఓపెన్ సైకిల్. ఓపెన్ సైకిల్ సిస్టమ్స్లోని యూజ్ చేసే టర్బైన్స్ లార్జ్ సైజ్ అయి ఉండాలి. అక్కడ లో ప్రెషర్ కాబట్టి లో ప్రెషర్ స్టీమ్కి హై వాల్యూమ్ ఆక్యుపై చేస్తాయి. సో అక్కడ యూజ్ చేసే టర్బైన్స్ యొక్క సైజ్ కూడా వెరీ లార్జ్ అయి ఉండాలి. ఇట్ యూజెస్ ఎక్స్పెన్సివ్ పవర్ వర్కింగ్ ఫ్లూయిడ్స్ ఇన్ కేస్ ఆఫ్ క్లోజ్డ్ సైకిల్. క్లోజ్డ్ సైకిల్లోని యూజ్ చేసే వర్కింగ్ ఫ్లూయిడ్స్ యొక్క కాస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ క్లోజ్డ్ సైకిల్ సిస్టమ్స్ యొక్క కాస్ట్ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. కాస్ట్ ఆఫ్ ఎలక్ట్రిక్ పవర్ జనరేషన్ పర్ కిలోవాట్ అవర్ ఈజ్ వెరీ హై. ఓటీఈసీ పవర్ ప్లాంట్స్ 1 కిలోవాట్ పవర్ని ప్రొడ్యూస్ చేయడానికి ఎక్కువ కాస్ట్ అనేది ఖర్చు అవుతుంది. అప్లికేషన్స్ ఆఫ్ ఓటీఈసీ. ఓషన్ థర్మల్ ఎనర్జీ కన్వర్షన్ సిస్టమ్ యొక్క యూజెస్ ఏంటంటే ఎయిర్ కండిషనింగ్, సాయిల్ అగ్రికల్చర్. ఓటీఈసీ టెక్నాలజీ ఆల్సో సపోర్ట్స్ చిల్డ్ సాయిల్ అగ్రికల్చర్, డిసాలినేషన్, మినరల్ ఎక్స్ట్రాక్షన్. ఎయిర్ కండిషనింగ్. ఎయిర్ కండిషనింగ్ కెన్ బి a byproduct. Spent cold seawater from an OTEC plant can chill fresh water in a heat exchanger or flow directly into a cooling system. OTEC ప్లాంట్ నుండి ఈ కోల్డ్ సీ వాటర్ని హీట్ ఎక్స్చేంజర్లో ఉన్న వాటర్ని కూల్ చేయడానికి పంపించడం జరుగుతుంది. ఈ కోల్డ్ సీ వాటర్ని కూలింగ్ సిస్టమ్కి డైరెక్ట్గా పంపించవచ్చు. ఈ ప్రాసెస్నే ఎయిర్ కండిషనింగ్ అంటాం. సాయిల్ అగ్రికల్చర్. ఓటీఈసీ టెక్నాలజీ ఆల్సో సపోర్ట్స్ చిల్డ్ సాయిల్ అగ్రికల్చర్. వెన్ కోల్డ్ సీ వాటర్ ఫ్లోస్ త్రూ underground pipes, it chills the surrounding soil. The temperature difference between plant roots in the cool soil and plant leaves in the warm air allows many plants that evolved in temperature climates to be grown in the subtropics. ఈ ఓటీఈసీ టెక్నాలజీ అనేది చిల్డ్ సాయిల్ అగ్రికల్చర్ కూడా యూజ్ చేస్తారు. అండర్ గ్రౌండ్ పైప్స్ ద్వారా ఈ కోల్డ్ సీ వాటర్ అనేది పంపిస్తారు. దీనివలన అక్కడ చుట్టూ ఉన్న ఈ సాయిల్ మట్టి అనేది కూల్ అవుతుంది. సో ప్లాంట్స్కి రూట్స్ దగ్గర కూల్ సాయిల్ అనేది ఉంటుంది, ఆ ప్లాంట్స్ లీవ్స్ దగ్గర వామ్ ఎయిర్ అనేది ఫ్లో అవుతూ ఉంటుంది. కాబట్టి ప్లాంట్కి రూట్స్ దగ్గర ఏమో టెంపరేచర్ లోగా ఉంటుంది, అంటే కూల్గా ఉంటుంది. ప్లాంట్స్ లీవ్స్ దగ్గర పైన వామ్ ఎయిర్ అనేది ఫ్లో అవుతుంది కాబట్టి లీవ్స్ దగ్గర టెంపరేచర్ అనేది హైగా ఉంటుంది. 2 డిఫరెంట్ టెంపరేచర్స్ వలన, ఈ టెంపరేచర్ క్లైమేట్స్ వలన మెనీ ప్లాంట్స్ అనేది గ్రో అవడం జరుగుతుంది. సబ్ ట్రాపిక్
రీజియన్స్లోని. డిసాలినేషన్ అండ్ మినరల్ ఎక్స్ట్రాక్షన్ పర్ డేకి 2 megawatts ఆఫ్ ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేసే ప్లాంట్ ద్వారా 4300 cubic meters ఆఫ్ వాటర్ అనేది డిసాలినేషన్ అవుతుంది. అలాగే మినరల్ ఎక్స్ట్రాక్షన్ కూడా జరుగుతుంది. అంటే ఓషన్ వాటర్ ఆర్ సీ వాటర్ నుంచి ఇక్కడ సాల్ట్ వాటర్ అనేది సపరేట్ అవుతుంది, అంటే డిసాలినేషన్ జరుగుతుంది. అలాగే వాటి నుంచి మినరల్స్ కూడా సపరేట్ అవుతున్నాయి, మినరల్ ఎక్స్ట్రాక్షన్ కూడా జరుగుతుంది.